ఫర్ ఆల్ సర్కస్ లవర్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సర్కస్ అనే మాట వినగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకు కూడా అంతేనండి, చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను సర్కస్కి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను, అది కూడా మా బాబుని తీసుకొని. మా బాబుకి సర్కస్కి తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. వాడు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు రాలేదు, ఇదే ఫస్ట్ వచ్చింది. యాక్టివిటీ అక్కడ అవుతున్నప్పుడు వాడు చాలా భయపడ్డాడు. అదేంటమ్మా అక్కడి నుంచి జంప్ చేస్తున్నారు, పడిపోతారేమో అన్నాడు. లేదమ్మా, పడిపోకుండా ఉండడానికే నెట్ కడతారు అని చెప్పాను. అంతా బాగానే ఉంది, కానీ ఒక డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది ఇందులో. అదేంటంటే మా హస్బెండ్ రాకపోవడం. తనకి ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల తను రావడానికి కుదరలేదు. యాక్చువల్లీ సర్కస్ స్టార్ట్ అయిన 2 డేస్కి మా హస్బెండ్, నేను, మా బాబు వచ్చాము. స్టార్టింగ్ కదా, స్టార్టింగ్లో అంత బాగా ఏం చూపించలేదు. ఇప్పటికి క్రౌడ్ కూడా పెద్దగా ఉండేది కాదు, చాలా బోర్ అనిపించింది. ఇప్పుడు అలా కాకుండా చాలా అంటే చాలా బాగా చూపించారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ కోల్కతా నుంచి మా అత్తయ్య కూడా వచ్చారు. అందుకే మళ్ళీ మా అత్తయ్య, నేను, మా చెల్లి, మా బాబు వచ్చాము. సర్కస్లో యానిమల్స్ని బ్యాన్ చేశారు కదా, అందుకే మనుషులే మంకీ మ్యాన్ లాగా రెడీ అయ్యి వచ్చారు. చూడండి, ఆ చిన్న మంకీ మ్యాన్కి జోకర్స్ కొడుతున్నారని వాళ్ళ మమ్మీని తీసుకొస్తుంది వెళ్ళి. అదిగోండి వాళ్ళ మమ్మీ వచ్చింది. చూడండి ఇప్పుడు జోకర్స్ని ఎలా భయపెడుతుందో. చాలా మజా వచ్చింది ఈ యాక్టివిటీలో. స్టార్టింగ్లో మేము వెళ్ళామని చెప్పాం కదా, అప్పటికి మంకీ మ్యాన్, మిక్కీ మౌస్ ఇలాంటివేమి ఉండేవి కాదు. ఈ మిక్కీ మౌస్ కూడా అప్పుడేం లేదు, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశారు ఎక్స్ట్రా. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందేమో తెలియదు, కానీ ఒకరికి మించి ఒకరు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ అమ్మాయి రింగ్ డ్యాన్స్ చూడండి, చాలా బాగా పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ ఇతను బాల్స్తోని, రింగ్స్తోని, హ్యాట్స్తోని ఎంత బాగా షో చూపించారో చూడండి. ఈ అమ్మాయి అసలు ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎంత బాగా చేసిందో డాన్స్ మొత్తం చేసి పైనుంచి ఒక్కసారిగా అలా దిగుతుంటే మాకు భయం వేసింది. రింగ్స్తో డాన్స్ని ఎలా చేయొచ్చో, ఎన్ని విధాలుగా చేయొచ్చో చాలా బాగా చూపించింది ఇది కూడా. తర్వాత ఆడియన్స్ అందరినీ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయమన్నారు. ఆన్ చేశాక ఎంత బాగుందో చూడండి చూడడానికి. ఈ అమ్మాయి చూడండి, సింగిల్ హ్యాండ్తో ఆ తాడు పట్టుకొని ఎలాంటి సేఫ్టీ లేకుండా ఎలా చేస్తుందో. వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కదా ఇంత బాగా చేయగలరు. రోప్ని యూస్ చేస్తూ తన మ్యాజిక్ని చూపిస్తూ డ్యాన్స్ చాలా బాగా చేసింది. వీళ్ళైతే సూపర్, అసలు వాళ్ళకి ఎంత కోఆర్డినేషన్ ఉందో చూడండి. ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారో తెలియదు, కానీ చాలా బాగా చేసి చూపించారు.
బొంగరంని తాడుతో తిప్పి దాన్ని మనం చేతిలో పట్టుకోవడమే చాలా గొప్ప. అలాంటిది తను ఆ బొంగరంతో ఒక ఆట ఆడేసుకున్నారు. మీలో ఎంతమంది బొంగరం తిప్పారు, ఎంతమందికి బొంగరం తిప్పడం ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇతను మ్యాన్ ఆఫ్ ద షో అండి. ఇతని నుంచి షో చాలా హైలైట్ అయింది. అసలు అతని ఎక్స్ప్రెషన్స్, అతని స్టైలు, అతను చేసిన ఫైర్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. నేను ఎక్కువ యాడ్ చేయలేను. అందరూ అతని యాక్టివిటీస్కి, అతని పర్ఫార్మెన్స్కి నచ్చి అతనికి మనీ ఇస్తున్నారనమాట. మా బాబు కూడా నేను ఇస్తానమ్మా అంటే సరే వెళ్ళి నాన్న అని చెప్పాను. ఈ జోకర్ స్టాన్స్ కూడా చాలా బాగుంది. చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్గా చేశారు. ఇలాంటి సైకిల్ ఎప్పుడైనా చూసారా మీరు? అసలు మీకు ఇస్తే ఇలాంటి సైకిల్ మీరు తొక్కగలరా? కింద కామెంట్ చేయండి. నో వర్డ్స్ అండి, మీరే చూడండి. ఇది సర్కస్ లాస్ట్ షో బట్ నాట్ లీస్ట్. ఆ చిన్న గ్లోబ్ లాంటి సర్కిల్లో బైక్స్ చూడండి ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నారో. సర్కస్ నుంచి బయటికి రాగానే మిక్కీ మౌస్ కనిపించింది. ఇంకా మా బాబు ఊరుకుంటాడా? సరే మిక్కీ మౌస్ ఒకటే కదా అంటే ఆ పక్కనే జంపింగ్ ఉంది, అది కూడా చేస్తానన్నాడు. ఈ సర్కస్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడు లాస్ట్ సర్కస్ చూసారో నాకు కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. సర్కస్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.